మా ఊరు మల్లాదండి. నా పేరు సాంబశివరావు. ఈ ఐరస్ కంపెనీ ఇచ్చే మందు ఇక్కడ సారు ముందేస్తుంటే రోడ్డు మీద వెళ్తూ ఒకసారి తోటలోకొచ్చి ఈ మందు ఒకసారి వాడి చూడమన్నారు. అప్పుడు నా మొక్క గాని చిన్న సైజులో ఉంది. ఇది కొట్టిన తర్వాత బాగా చెట్టు గ్రోత్ గాని, మొక్క అనుకొమ్మ గాని మంచిగా వచ్చింది. ఇది ఇది ఫస్ట్ FS1 ఒక 10 రోజులు అవుతుందండి కొట్టి. ఇంకా 20 రోజులు 10 డేస్ ఇది F2 కొట్టమన్నారు. ఇది కొట్టిన తర్వాత ఇంకా రిజల్ట్ బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మొక్క కానీ గ్రోతింగ్ కానీ అంత బాగా వచ్చింది. ఇది కొట్టిన తర్వాత మాకు బాగా అనిపించింది. ఈ చెట్టు ఎదుగుదల కానీ అనుకొమ్మ గ్రోత్ అంతా బాగుంది. ఇంకో 10 డేస్లో ఇది కొట్టమన్నారు. ఇంకా కొట్టిన తర్వాత ఇంకా బాగా వచ్చిందని మేము ఆశిస్తున్నాము. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఇక్కడ చేలోళ్ళు పక్కన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇది ఏమి బాగా మంచిగా గ్రోతింగ్ చెట్టు అనుకొమ్మ ఇదంతా ఎట్లా వచ్చింది అని అడిగితే, పలానా సార్ ఐరిస్ కంపెనీ సార్ ఇక్కడ మాకు వెళ్తూ ఒకసారి ఈ ప్రోడక్ట్ ఇచ్చారండి. ఈ ప్రోడక్ట్ వల్ల ఇది ఇలా చెట్టు బాగా గ్రోతింగ్ కానీ అనుకొమ్మ కానీ బాగా వచ్చిందని మేము ఆశించాము. అందుకని ఇదే ప్రోడక్ట్ వాళ్ళకి కూడా తెప్పిమన్నారు. ఆల్రెడీ ఇది బాగుందని ఈ పక్కల మిరతోట మిర్చి తోట సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇది బాగుందని అడిగారు. ఇది మాకు కూడా బాగుంది. అంటే ఇప్పుడు మీరు కొట్టిన తర్వాత కొట్టిన దానికి కొట్టిన దానికి చాలా తేడా గమనించారు కదా సార్? అవునండి. ఇప్పుడు మీరు ఇంకా ఇదివరకు దానికన్నా ఇప్పుడు అధిక దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారా సార్? ఆశిస్తున్నానండి. ఇంతకుముందు మనకి చెట్టు ఒక సైడ్స్ బ్రాంచెస్ కానీ అవి కానీ తక్కువగా ఉండేది. ఈ ప్రోడక్ట్ కొట్టిన తర్వాత సైడ్ బ్రాంచెస్ కానీ ప్రోడక్ట్ కానీ బాగా వచ్చింది మాకు. దానివల్ల మేము ఏంటంటే ఆశిస్తుంది ఏంటంటే చెట్టు బాగా గొప్పగాను బాగా ఎడల్పుగా రావటం, దీనివల్ల కాపు పెరిగిద్దని మేము ఆశిస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ మనకన్నా 30 రోజులు ముందు వేసిన తోటలకి సమతూలంగా వచ్చింది. దీన్ని బట్టి మనం ఏంటంటే ఆటోమేటిక్గా తోట మనకి దిగుబడి ఎక్కువ ఇచ్చిద్దని ఆశిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.